అనేక రకాలుగా ఉద్యోగాల కల్పన కూడా ఇలా గ్రూప్ 1 చూడండి, ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ రేపు తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ 22 అయితే 17 ప్రశ్న పత్రాలు రీకు ఆ నోటిఫికేషన్లు వాళ్ళ వల్ల కాలే. గ్రూప్ 1 భర్తీ పరీక్ష పెట్టడం చేతకాలే, గ్రూప్ 2 పెట్టడం చేతకాలే, గ్రూప్ 2 3 పెట్టడం చేతకాలే, ఇంజనీరింగ్ ఉద్యోగాలు అన్ని 22 నోటిఫికేషన్లో 17 లీకులు చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా పరీక్షల్లో సంస్కరణ తీసుకొచ్చేశారు. లోపాలు చిక్కులుంటే వాటిని జీవో నెంబర్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ ని అమలు చేసి సత్వరమే వేగవంతంగా పారదర్శకంగా భర్తీ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసింది. మీరు 60,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. ఎవడో కొంతమంది ఎంగిల్ చేతి బీఆర్ఎస్ మోచేతి నీళ్ళు తాగే విధవలు కొంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రానివాడు అలా పాస్ కానివాడు గ్రూప్ 1 గురించి మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీక్షలు చేస్తున్నారు. ఎంత దారుణం అండి.